ఉన్నది మాత్రం దానవుడైనా మరి శివలింగం ఉన్నది ఆవులు గోవులు మాత్రం మేకలు నిండుకొని వద్దులు వెళ్ళే కట్టెపెట్టి గెలిస్తే అది ఇట్లా హెల్ప్ చేస్తే హెల్ప్ అవుతుంది మరికొండ వృక్షాలు అవి పండు నిమ్మాలు పాల వేరు ఎక్కల దేవాదన మర్రి దాటి ఆయిల కుంటాలు అడుగు దగ్గర వస్తా ఉన్నారు అడుగు దగ్గర వస్తా ఉన్నారు ఎక్కరాని కొండలెక్కిరి దిగారాని కొండలు దిగిరి దిగారాని కొండలు దిగిరి అడవి అంతా దాదా పట్టిరి ఆరన్నాము ఎలా పట్టిరి ఆవులమందరం ఆ బర్రెగొల్లల్లో మాత్రం అటువంటి ఆవులు ఆ మేకలు మరి ఆ గొర్రెలు ఆ బర్రెలు అన్నిటిని తీసుకొచ్చిండ్రు ఆవుల కలిపిండ్రు గొర్రెల్లా గొర్రె కలుపుకున్నారు మరి బర్రెలల్లా బర్రెలు కలిపిండ్రు అటువంటి పినుగల మింగే పిండమ్మ దేవరను తీసుకొని పొన్నారి మేడకు పొన్నారి మేడాకమ్మ రామ 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 పొన్నారి మేడకు జగరాయుడు వస్తా ఉన్నారే నాది పట్టి కొట్టు అమ్మవారు దేవర తీసుకున్నారే ఇద్దరన్నది అమ్మూలమ్మ రాము రామ రామ అమ్మవారు దేవర తీసుకొని ఇద్దరన్నది అమ్ములు జోడి పెద్ద పుల్ల రీతిగా అనుకుంటామంటే ఎప్పుడు ఏడ వస్తా ఉన్నారే నా చెండియపూరి పట్టామే నా కన్న తండ్రి పిల్లలతో సోమురాను తన మాలకొస్తా ఉన్నారే నా కన్న తల్లి కానుబాయిరో మరి తల్లిదండ్రి మేడకు వచ్చిండ్రు తల్లిదండ్రి మేడకు వచ్చినప్పుడు అటువంటి పిల్లల సోమరాయుడు కనుక మాత్రం అటువంటి ఇద్దరు కొడుకులా చూసిండు ఇద్దరు కొడుకులా చూసి పిల్లల సోమరాయుడు ఏమంటుండు అయ్యా రాండీర కొడుకులారా నారాయణ నాలుగు కొడు రామ 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 జాజు పూసినట్టు కూడా ఉన్నారు రా జలకమాడినట్టు కొడుక రామ రామ రారా కన్న కొడుక తుగరాయుడా ఏమీరా నాయనా జగరాయుడా ఒల్లెల్ల రక్తమల్లా ఉన్నది కొడుక మీరు జాజు పూసినట్టున్నారు రాయా ఇక జలకమాడినట్టున్నారు రాయా మరి జాజు పూసినట్టు జలకమాడినట్టు పెయి నిండా మాత్రటువంటి రక్తం ఉన్నది మీరు ఎవరి ప్రాణాలు తీసిరి కొడుక మీరు ఎవరి గొంతులు కోసిండు రాయా ఎవరి ప్రాణము తీసి వస్తుంది రాయా ఇక ఏమయ్యా కొడుకులారాయా మరి వచ్చిన కొడుకులు ఏమంటారైనా నాయనా పిల్లల సోమురాయుడా మీరు వచ్చే జాతి వచ్చినట్టు జలకమాడినట్టు ఒళ్ళెల్ల మాత్రం రక్తం ఉన్నదంటున్నావు వినండి రాయా నాయన పిల్లల సోమురాయుడా అనుకుంటా
అడ్డాన పడివి లోపల వెళ్ళిపోయినాము మరి అక్కడ కూడా పోతే అడవి లోపల మరి వాని ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ మరి బర్ల గొల్లలు వచ్చిండ్రు వాళ్ళని చూడబోతే వాళ్ళ దగ్గర ఏమంటే మా తోకంట్ల జ్యోతి మరి పిలిస్తే వలుకుతుందట మనకు చూడబోతే మాటలు మాట్లాడుతుందట నియమైన దేవతున్నదే మింగడి పిండమ్మ దేవరా కలిస్తే మొలిసినట్టు పినుగల మింగేది పిండమ్మ దేవరా దేవర తెచ్చిన సోమరాయుడా ఢిల్లీ పట్నం ఢిల్లీ పట్టణానికి 12 ఆవిడ దూరాన బర్ల గొల్లలు కనుక మాత్రటువంటి పండుగలు చేసి వాళ్ళు ఏటలు జడత పడితే మీ యొక్క జడతలు ఇవ్వకపోతే మీరు మొక్కినందుకు జడతలు ఇస్తే శనార్థం లేదు చేసి కంకణం కట్టలేదు నష్టపొట్టు పెట్టలేదు శనార్థి లేదు చేతి కంకణం లేదు పొట్టు పెట్టనందుకు కోపం వచ్చి మీరు బర్ల గొల్లల పిల్లరాయా ఇది నీకు న్యాయం అవుతుందా రాయా మరి ఆ బర్ల గొల్లల ఆస్తి ఆవులు గోవులు గొర్రెలు మేకలు అన్ని తీసుకొచ్చి మన ఆస్తి కలుపుకున్నారు ఎర్రగొల్లోని సొమ్ము రామరాము ఎర్రగొల్లోని సొమ్ము రామరామ ఏడముళ్ళు అంత కొడుక రామరాము ఎవరికి చెందబోదు చెందబోదు వాళ్ళు ఎందుకు చంపినారు మీకు న్యాయం కాదు కొడుక రామరాము ఎంత పని చేసినారు మీరు ఎంత పని చేస్తారు వచ్చేటోళ్ళు రాక ఏదో దేవతను తెచ్చిండ్రు ఈ దేవర మరి ఏదడగది అటువంటి ఆ యొక్క పిలిస్తే మాట్లాడుతుంది పిండమ్మ దేవర ఆరి మనకున్న దేవస్థము మన తండ్రి మల్లన్న పెత్తండ్రి బయ్యన్న ఆడవిల్ల మాంకాలి మనకు కులగురు వీరయ్యరాయ మన కురుమోనికున్న దేవస్థాలు రాయా మనకున్న దేవుడు మనకుండగా ఈ దేవరెందుకు తెత్తిరి ఏమయ్య కొడుకు రామ ఇది ఎందుకు తెస్తురు అని ఆ తండ్రి బిల్లల సోమరాయుడు అని చెప్పినప్పుడు ఆ దేవర ఏమడగదని చెప్పిండ్రు దేవరను తెచ్చిండ్రు దేవళ్ళ మీద పెట్టిండ్రు ఆవుల మందల్ల ఆవులు గొర్రెల మల్లంద గొర్రెలు కలిసినాయి ఈ రకంగా మరి అటువంటి ఆ యొక్క ఢిల్లీ పట్నం మల్లెబోద కింద వాళ్ళు ఉన్నారు అట్లా కొన్ని రోజులు కొన్ని రోజులే అవి ఆవులు 12,000 ఆవులు 12,000 గోగులాగా చేతిరా పోయిన 12,000 ఈ రకంగా ఎప్పుడుగా మాత్రం అవరించుతున్నారు సంవత్సరాలు జరుగుతున్నాయేమో ఏళ్ళ మద్దమవుతున్నదే అయితే ఆ దేవర ఫోన్ కాకా ఓ సత్య కాకా పోనీ కాకా ఇడు చూడే
ఇడు ఆయన పేరు ఏం పేరు? లొల్లివేట గురించి మన అంటారు. ఏం పేరు ఆయన పేరు? ఓ సిద్ధ, ఓ సిద్ధానా. ఈ ప్రకారంగా బిల్లల సోమురాయుడైన అయ్యా రండి కొడుకులారా కొడుకులారా, అయ్యా రండి కొడుకులారా కొడుకులారా. 6 నెలల మధ్యమైంది. మరి మీరు లొల్లి పెడుతుంటే ఎట్లా నడుతుంది? అటువంటి గొల్లరాజులు లొల్లి పెట్టేటోళ్ళు ఒక్కరు, వద్దనేటోళ్ళు 10 మంది. అదే పోయి కులా నకుడు మోడురా ఏమంటానే ఉన్నాడు. అయ్యా కొడుకులారా ఇటువంటి దావన తెచ్చిండ్రురాయ్యా, వినండి వినండి రోయ్యా. ఓ కొడుకతుగా రాయుడాయ్యా, రాయుడా రాయుడా కొడుకులారా. మరి ఆ దేవరం తెచ్చి అటువంటి ఆ యొక్క దేవళ్ళ మీద పెట్టిళ్ళు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల పొద్దైతుంది రాయ్యా నా సక్కని దేవరామా. 6 నెలల పొద్దైతుంది. 6 నెలల పొద్దున అడగనక మాత్రటువంటి దేవరా ఇడుజాము అడుజాము నడుజాము అల్లా బంద్ చేయ గురి ఇడుజాము అడుజాము నడుజాము అల్లా రామ రమ రమ నడుజాము అల్లా రమ 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 గా తల్లి దేవ రంగ రమ 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 12 గంటల రాత్రి దేవుడు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పిల్లస్వామి దగ్గర మరి ఇడుజాము నడుజాము అల్లా నడుజాము అల్లా మొత్తం ఇటు కాక అటు కాకుండా 1 గంట రాత్రి సయమందురా. మరి పసివిల్లనేమో తల్లి దగ్గర పారా రగించని అల్లా, దేవుడు సొప్పగడ్డే కొరకని అల్లా, మరి బాయి లోపల నీళ్లు దొరకని అల్లా, మరి ఆడవిల్ల చేతు గాజులు మాత్రం ఎప్పుడుగా గల్లు మనని అల్లా. మరి అమ్మని వారురా తల్లి లేసేనా ఎవరు లేసేనా ఏమంట ఉన్నది తల్లి దేవారా ఉన్నది తల్లి కూడా పక్కన వంటేనా పంగన పక్కన వంటేనా అనుకుంటా అమ్మవారు లేచింది. మరి జాము నడు జాము అల్ల
ఎప్పుడుగా లేచి ఇవ్వుతున్నది నేను చూడబోతే మూలకున్న దాన్ని తీసుకొని వచ్చి ముంగటేసినాము దేవాళ్ళ గడ్డ మీద నన్ను కూర్చుండబెట్టాము అరే అనుకుంటా లేచి జాబర్ ఏడికొస్తా ఉన్నది సోమిరాయుని దగ్గర తల్లి వస్తా ఉన్నది అమ్మ సోమిరాయుని దగ్గర తల్లి వస్తా ఉన్నది బగ్గు బగ్గు మంద వచ్చే అమ్మ సోమిరాయుని దగ్గర సోమిరాడు పండుకొని ఉన్నాడు ఎడమ రెట్టబట్టి ఎల్లలుగా దింపబట్టి గుడి రెట్టబట్టి కూతున్న రెట్టబట్టే నేను ఎవరనుకున్నావురా ఓరి సోమురాయుడా ఒరెవరే సోమురాయుడా నేను చూడవద్దే ఎవరిని అనుకున్నావు మూలకున్న దాన్ని తీసుకొని వచ్చి ముంగటేసినవు నీ కొడుకులు చూడవద్దే తీసుకొని వచ్చి నన్ను దేవాళ్ళ గద్దె మీద కూర్చుండబెట్టిండ్రు నరహారం అంటే నాలుకలు కోరుతున్నా పుల్లటారం అంటే పొంగిలు కోరుతున్నా నాకు నరహారము ఓరి నరహారము హారం కావాలి సోమురాయి నీ దగ్గర వచ్చారా ఓరి ఎడమ రెట్ట పట్టేనా ఓరి ఎడ్డల కాల తల్లి నింపేనా ఓరి కుడి రెట్ట పట్టేనా ఓరి కూతులు పెట్టే తల్లి నైతేరా ఒరెవరే సోమురాయుడా నీ కడుపు లోపల పుట్టిండ్రు నీ కొడుకులు మాత్రం నన్ను తీసుకొని వచ్చిండ్రు నన్ను ఇంటి లోపల నిలుపుకున్నారు రాయా నాకు నరహారం కావాలి రాయా నరహారం కావాలి నరహారం కొడితేనేమో బాగున్నది నరహారం పెట్టబోతే నీ ప్రాణం తీస్తున్నారా నీ కొడుకుల ప్రాణం తీస్తున్నారా ఉల్లారం కట్టిన ఒక చిన్న బాలు లేకుండా నీ వంశమే నిర్వంశం చేస్తున్నారా అనుకుంటా సోమిరాని దగ్గర వచ్చింది కలలో పలకల చెబుతున్నా ఏ సోమురాయుడా ఆ దేవరా ఓమ్మో మధ్యరాత్రి అల్లా చెడి చెంపదెబ్బ కొట్టి కుడి రెట్టబట్టి కూసుండబెట్టి ఏమిరా నా బర్రె గొల్లల ఆస్తి తెచ్చుకున్నారు నా బర్రెల గొల్లల దంపిన్లు వాళ్ళ ఆస్తి తెచ్చుకొని ఆస్తి కలుపుకున్నారు నాకు నరహారం పెడతానన్నారు పుల్లటారం పెడతానన్నారు నన్ను తీసుకొచ్చి దేవల్ల గద్దె మీద పెట్టి దీపము లేదు బొట్టు లేదు భోజనం లేదు నన్ను మర్చిపోయిందిరా సోమురాయుడా నిన్ను మింగుతున్నా నీ పిల్లల మింగుతున్న వంశమే నిర్వంశం చేస్తానంటుంది మధ్యరాత్రి ఆర్చి కూత పెట్టినాడు రామరామ ఆర్చి కూత పెట్టినాడు రామరామ ఏమయ్య కొడుకులారా ఎంత పని చేసినారు రామరాము పినగల మింగేదిరా పిండమ్మ దేవరా జవనల్ల తెచ్చినారా స్వామి రామ ఏం చేతునంటాడమ్మా సోమరాయుడు గాయొక్క సోమరాయుడు రామరామ ఆర్చి కూత పెట్టిండు దేవుడు నా పిల్ల సోమరాయుడే మరారా అనుకుంటా ఎప్పుడుగా మాత్రం కన్న తండ్రి పండుకున్న పండుగ గది లోపల మరి ఆర్చి కూత పెట్టినప్పుడే కడుపు లోపల పుట్టిన కొడుకులు మరి ఎప్పుడుగా శివులారా విన్నారు మరి జగరాయుడు మాత్రం ఎప్పుడుగా సుమాయునైనా మరి ఎప్పుడుగా తండ్రి కూత పెట్టినప్పుడు ఎప్పుడుగా శివులారా విన్నారు శివులు కావచ్చు పక్కన వంటి నాది పట్టింది అడిగి దగ్గర వస్తా ఉన్నారు కన్నా తండ్రి దగ్గర వచ్చారా నాయనా ఏ పాలివాడు వచ్చిండ్రు పగవాడు వచ్చిండ్రు మా పేరు చెప్తే పాలివాడు పగవాడు ఇక్కడ రాడు నువ్వు ఆర్సి కూత
కూర పెట్టాను ఒక పేడ బొబ్బా నువ్వే లేప్తివి అది ఏ రండా రండా వచ్చారా ఏముండా ముండా వచ్చారా ఇటు జాము నడు జాము ఏ రండ వచ్చే మూతి మీద మిత ముందు మల మీద మొలదారం ఉంది పలక దట్టిది కొట్టే కులగిరి పర్వతాలు కూలగొట్టదు శక్తి వల్ల ఎవరు వచ్చదండి నా పిల్లల సోమిరాయుడా అయ్యా కొడుకులారా రాండీర కొడుకులారా నారాయణ రాండీర కొడుకులారా రామరాము ఎంసేదు కొడుకులారా నారాయణ ఎంత పని చేసినారు రామరామ ఇది పినుగల పింకేది రామ పిండమ్మ దేవరా దేవరను తెచ్చినారు రామరాము దేవరను తెచ్చినారు రామరాము ఏమీర కొడుకులారా అయ్యలారా ఎక్కడికేళ్ళు తెచ్చినారు రామరాము ఏమయ్య కొడుకులారా నారాయణ ఎక్కడికేళ్ళు తెచ్చిరా తండ్రి నాయన వంశము నిర్వంశం అంటాడు కొడుక కయ్యలారా దానికి నరారము పుల్లటారం పెడతామని తీసుకొచ్చినట మధ్యరాత్రి ఆళ్ళ గనక నా దగ్గర వచ్చింది ఎడమరెట్టబట్టి ఎల్లలకు దింపి కుడిరెట్టబట్టి కూకుండ పెట్టి చెడి చెడి చెంపదెబ్బ కొట్టింది నరారం అంటే నాలుకలు కోరుతున్నా పుల్లటారం అంటే పుంగిలు కోరుతున్నా దానికి నరహారం కావాలి రామహారమ నరహారం కావాలి రామహారమ ఎక్కడికి వెళ్ళి చేస్తారా నాయనో అయ్యయ్యో కొడుకులారా నేను కనుక్కున్నట్టు అందరు కొడుకులు కనుక్కున్నారు రా అయ్యా అందరు బిడ్డలు కనుక్కున్నారు రా అయ్యా ఆత్మటు అందరు కొడుకుల బిడ్డలు కనుక్కున్నారు కొడుకులు కనుక్కున్నారు రా అయ్యా అందరు బిడ్డలు కనుక్కున్నారు రా అయ్యా అందరూ కొడుకుల బిడ్డలు కనిరి ఎవరి కొడుకులా చంపుతారు ఎవరి బిడ్డల అరవల్లా పెడతారు ఏమయ్యా కొడుకులు నాదాయి కొడుకులారా ఎవరి ప్రాణం వేస్తారు ఎక్కడికి వెళ్ళి నరారం పెడతారు ఎంత పని చేసిర్రా పాపిస్తూ వాళ్ళు మీరు ఎర్రగోల్లోని సొమ్ము ఏడముళ్ళంతా ఎవరికి దొరకబోదు ఏమి చేతు నా కొడుక తుగరాయుడా మరొవరే కొడుకులారా అందరూ కొడుకుల బిడ్డల కలిసి ఎవరు తెచ్చి ఆరం పెడతావు దానికి పుల్లటారం పెట్టపోతే నన్ను మీకు నా వంశమే నిర్వంశము బర్రగొల్ల వంశము నిర్వంశమైంది మనం మింగుతలంటుంది రాయా నీ పిల్లల మింగుతలన్నది రాయా ఆరి ఎక్కడ తెచ్చి ఏడుకేళ్ళు తెచ్చి ఆరం పెడతారు నాయన పిల్లల సోమురాయుడా అమ్మవారు చూడబోతే ఎప్పటిగా నరహారం అంటే నాలుకలు కోరుతున్నదా మరి నేను కనుక్కున్నట్టు మందందరూ కొడుకులు కనుక్కున్నారు బిడ్డలు కనుక్కున్నారు ఎవరి వచ్చి మరి గొంతు వెత్తి పోతారంట చూడబోతే నీ కడుపు లోపల కుట్టాం మరి కులాన కురుమల్లం అలా నాటకరోళ్ళం మరి పత్తి కంకణ పోన్ని పటాను భాషనున్నా ఇద్దరు అన్నది అమ్మలం చూడు పెద్ద పుల్ల రీతిగా నాకు అది ఎంత పర్వా ఉన్నది అది ఎంత పర్వా ఉన్నది పన్నడ వల్ల రాజ్యం పోతాను పన్నడ వల్ల రాజ్యం పోతున్నా రాజ్యం పోతున్నా పన్నడ వల్ల రాజ్యము తూర్పుడుల్లాన
రాజం ఉత్తరం ఉనుగొండ దక్షిణం ధనపూరి 4 రాజాలు నవకొండపురం ఎల్లారు రాజా తిరుగుతున్నదండి నరారం నేను పెడతానమ్మా నాయన రండబంటు ఆజబంటు అది ఎంత పర్వా పరమడి రాజ్యం పోతున్నాం బల్లార రాజ్యం తూర్పు రాజ్యం టుల్లార రాజ్యం పోయి మనసులో తెచ్చి మంటలు పెడతాం అతగటువంటి ముల్దారు గట్టి ఒక చిన్న బాల వర్రంగా గొంతులు కోసం అది ఎంత పర్వ అంటున్నారు ఆ కొడుకులారా ఇది పాపం ఉన్నది రా రామ రాము ఇది పాపం ఉన్నది రా రామ రామ నయం కాదు కొడుకులారా కొడుకులారా నయం కాదు కొడుకులారా కొడుకులారా ఎంత మాటలు అంటుండ్రా నాయన నాయన మీరు ఎవరు ప్రాణాలు తీస్తారు కొడుకు అయ్యారా అటువంటి పిల్లలు సోమరాయుడు నా కొడుకులు మాత్రంగా కోసేవాళ్ళు గొంతు కోసేవాళ్ళు ఇప్పటికే వాళ్ళని కనుక మాత్రంగా కత్తికింత సిద్బ మొల్లార కట్టిన ఒక చిన్న బాల లేకుండా అందరి ప్రాణం తీసి బర్రగొల్లోని ఆస్తి మొత్తం తెచ్చి తీసుకొచ్చి కరిపిల్లలు ఎట్లా చెయ్యాలి ఏమి చేతునంటాడమ్మా రామరాము ఏమి చేతునంటాడమ్మా రామరాము పిల్లలు సోమిరాయుడమ్మ అమ్మలారా రండిర కొడుకులారా నారాయణ ఏమి చేతునంటాడమ్మో అమ్మలారా ఏ రాజ్యం అంట మీరు పోతారు కొడుక ఎక్కడ పోతారు రా నారాయణ వారి మీరు దేవర కనుక వారం పెట్టాలంటే ఒక మాట మీరు ఏ రాజ్యం అన్న పోండి ఎక్కడన్నా పోండి ఆ దేవర కారం పెట్టాలంటే నెత్తి మీద కొంగడు ఉండొద్దు రాయ్యా వానికి కాలుకు చెప్పులు ఉండొద్దు కొడుక మరి చేతుల కట్టె ఉండొద్దు రాయ్యా వానికి కాలుకు చెప్పులు ఉండొద్దు రా కొడుక చేతుల కట్టె ఉండొద్దు కాలుకు చెప్పులు ఉండొద్దు వానికి ఎంట సోపతి ఉండొద్దు ఎంట ఎవరు సోపతి ఉండొద్దు ఆరి మరి ఎటువంటి సోపతి లేకుండా 12 ఏళ్లకు ఎక్కువ ఉండొద్దు 12 ఏళ్లకు తక్కువ ఉండొద్దు తల్లిదండ్రికి ఒక్కడే కొడుకు ఉండాలే కొడుక మరి 12 ఏళ్ళకి ఎక్కువ ఉండొద్దు రాయ్యా మరి ఇటువంటి బాలుణ్ణి తల్లిదండ్రికి ఒక్క కొడుకు ఉన్నవాని కనుక మాత్రం కట్టబట్టే ఈ రకంగా ఇది దొరికితే వాడిని తీసుకొచ్చి దేవరాకు ఆరాము ఆరమల్లా పెట్టారు దేవరాకు ఆరమల్లా పెట్టారు పిల్లల సోమరాయుడు ఏమనుకుంటాడు అటువంటి పిల్లవాడు ఎవడు దొరకడు అటువంటి పిల్లవాడు ఎవడల్లా దొరకాడు ఏమి చేతునంటాడే పిల్లల సోమరాయుడు అటువంటి సోమరాయుడు ఏ రాజ్యం అన్నవోని ఎక్కడన్నవోని రా కొడుక నేను చెప్పిన మాట గుర్తు పెట్టుకోండి రాయ్యా ఇటువంటి వాడిని తీసుకువచ్చి మీరు కనుక మాత్రంగా దేవరకు ఆరం పెట్టుంది బాటకు బత్తాలు బత్తలు కట్టిరి బాటకు బత్తాలు బత్తలు కట్టిరి ఆగమైన రాదు పూటకు సత్తులు పెట్టిరి సొంగ రొట్టెలు కట్టిండ్రు మీరు ఏ రాజ్యం పోతారో నేను చెప్పినట్టు కనుక తీసుకురండి లేకుంటే మీకు పాపం తలుగురా న్యాయం కాదు మీకు జయం కాదు రంగా ఇటువంటి బాలుని తీసుకురండి రంగారు మరి చెప్పినప్పుడు
తండ్రి చెప్పినప్పుడు కొడుకులు మాత్రం కళ్ళవార చూసి నువ్వు చెవులార విన్నారు దిగరాడు తుగరాడు ఎప్పుడా కళ్ళ చూసినారు పాటకు బచ్చాలు పూటకు సత్తులు తీసుకొని చాయ్ దమ్మా చాయ్ ఊరికి అడిగి దగ్గర పూరి పట్నం ఉన్నది పూరి పట్నం మీద మీద కొట్టకు మంచి గట్టు లూజు లూజు కొట్టకు దెబ్బ దెబ్బ లూజు లూజు కొడుతురు అనుకుంటా రాజమొత్తున్నారే అమ్మో అక్కడ తిరిగి చూస్తా ఉన్నారే అయ్యా తూర్పుడుల్లాన రాజమురో అయ్యా వాళ్ళు తిరిగి చూడవట్టిరే అయ్యా ధర్మపూరి రాజమే అమ్మో వాళ్ళు తిరిగి చూడవట్టిరే అయ్యా మునుగొండ రాజమే వాళ్ళు తిరిగి చూస్తూ ఉన్నారే ఈ ప్రకారంగా ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు గుర్రాల మీద పడ్డరు 2 అన్నదమ్ములు అన్న పోట్రాయి తమ్ముడు మెస్తలేడు తమ్ముడు పోట్రాయి అన్న మెస్తలేడు అన్న సంకలకేలి తమ్ముడు ఉడెం కొడుతుండు తమ్మిని సంకలకేలి అన్న ఉడెం కొడుతున్నాడు ఈ రకంగా అటువంటి ఆ యొక్క తూర్పునటుల్లాల రాజ్యము పరమడ బల్లాల రాజ్యము ఎక్కడ ఏ రాజ్యాలు తిరిగినా అమ్మ తండ్రి చెప్పినట్టునమ్మా ఓ దేవుడు తండ్రి చెప్పినట్టునమ్మా రామ రామ బాలుడు దొరకడాయే దొరకడాయే బాలుడు దొరకడాయే రామ రామ రావయ్య తమ్ముడా నా తమ్ముడు మీద మీద గురువ పట్టే రామ రామ ఏ రాజ్యమంట మనము తిరుగుదాము ఎక్కడ దొరకడాయే దొరకడాయే 7 పొద్దులు అయితే ఉంది రామ రామ అన్నా 7 మాపులు అయితే ఉండే అమ్మలారా 7 పొద్దుల 7 మాపులాయరా తమ్ముడా మనకు ఎక్కడా దొరుకుతలేరు రా తమ్మి తమ్ముడా 7 పొద్దులు 7 మాపులాయే తల్లి కట్టిన అన్నమైపాయే తమ్ముడా మరి అన్నం లేకపాయరా తమ్ముడా తమ్ముడా అలా నాట్కరోడు కులాన కురుమవాడు పత్తి కంకరపోడు పటాని భాష మరి ఎటువంటి ఆ యొక్క ఎన్ని రాజ్యాలు తిరిగినా తన్ని చెప్పినట్టు ఎవరిని చూసినా కాలుకు చెప్పన్న ఉంటుంది చేతుల కట్టన్న ఉంటుంది మరి ఎంట ఎవరన్నా సోపతుంటున్నారు తండ్రి చెప్పినట్టు ఒంటరిగా కనుక మాత్రంగా 12 ఏళ్లకు ఎచ్చు 12 ఏళ్లకు తచ్చు అటువంటి బాలుడు బాలుడు లేడాయే అటువంటి పిల్లవాడు పిల్లవాడు లేడాయే అటువంటి పిల్లవాడు లేడురా సక్కా నేనైతేరా 2 అన్నదమ్ములు అన్నము లేక నీళ్లు లేక వాళ్ళకు మాత్రటువంటి ఆ యొక్క అన్న సోసలు వచ్చి అద్దాన పడివి క్షత్రియ మధ్యము చేకొండ పడివి కాంచెల్ల మర్రి ఉన్నది మర్రి కాడికి వచ్చిండ్రు గుర్రాల మీదకి వెళ్ళి దిగిండ్రు వద్ది చెట్టుకు మాత్రంగా గుర్రాన్ని కట్టేసిండ్రు వద్దాకు మద్దాకు దూసిండ్రు రాయో
వాళ్ళు గుర్రం ముందర పోసిండ్రు రాయా గుర్రం ముందర పోసిండ్రు మరి గుర్రాల మీదకెళ్ళి దిగి వచ్చి అటువంటి కాంచల్ల మర్రి చెట్టు నీడకు పండుకుంటూ ఉన్నారమ్మ రామరామ పండుకుంటూ ఉన్నారమ్మ రామరాము పండుకుంటూ ఉన్నారమ్మ రామరామ గాయొక్క అటకెరోళ్ళే యుగరాయుడున్నాడే అమ్మలారా జగరాయుడున్నాడమ్మో రామరామ వాళ్ళు వండుకున్న ఉన్ను ఓ దేవుడా వీళ్ళ నతీర ఇట్లా ఉన్నది వీళ్ళ నతీర ఇట్లా ఉండంగా అక్కడ అదే ఢిల్లీ పట్టణం లోపల కాపువాడు ఉన్నాడు తండ్రి జోగిరెడ్డేమో కాపువాడు ఉన్నాడురా తండ్రి జోగిరెడ్డేమో తండ్రి జోగిరెడ్డి కన్న తల్లి పాపమ్మో కాపు వాళ్ళు ఉన్నారు ఆ జోగిరెడ్డిరమ్మ